హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావుతుంది. ఓకేనా? నేనే లైవ్లోకి వచ్చినది వీడియో చూస్తున్నాను. మొత్తం ఈ కట్ట అనేది మనకి 101 పిల్ల అనేది 4 months 5 months పిల్లలు, 4 నెలలు 5 నెలల పిల్లలు అనేది మొత్తం మనకి ఈ కట్ట అనేది 101 పిల్ల అనేది ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా వేరే కట్టలు పల్లెల్లో, మా చుట్టుపక్కల పల్లెల్లో ఇంకా 2-3 కట్టలు ఉన్నాయి. ఒక కట్ట వచ్చేసి 70 పిల్లలు ఉన్నాయి, ఇంకొక కట్ట వచ్చి 60 పిల్లలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా తీసుకొని వచ్చున్నా. అన్నీ ఒకరోజు అప్లోడ్ చేద్దామంటే టైం కుదరలేదు. ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళేదని టైం కుదర. ఈ టైంలో మేకలు ఇంటి దగ్గర తోలేసి ఈ టైంలో వదిలే పొలంలోకి వెళ్ళేలోపు మేస్తున్నాయి పిల్లలు మొత్తం ఈ 101 పిల్ల మనకి 4 months పిల్లలు ఎన్నో వస్తాయి, 5 months పిల్లలు ఎన్నో వస్తాయి. వీటిలో నెల్లూరు బ్రౌన్ పిల్లలు ఎన్నో వస్తాయి, బ్లాక్ కలర్ నల్ల పిల్లలు అనేది ఎన్నో వస్తాయి. మొత్తం 101 పిల్లలు మనకి 4 months పిల్లలు మొత్తం టోటల్ ఎన్నో ఉన్నాయి, 5 months పిల్లలు ఎన్నో వస్తాయి, 3 months పిల్లలు ఏదైనా ఉన్నాయా చూస్తాను. ఎందుకంటే లైవ్లోకి వచ్చామంటే మన వీడియోస్ మీకు తెలుసు. లైవ్లోకి వచ్చామంటే ప్రతి పిల్ల ఎలా ఉంది, వాటికి కొమ్ములు ఉన్నాయా లేదా, ఈ నెల్లూరు బ్రౌన్ పిల్లలు, ఎర్ర పిల్లలు ఎన్ని ఉన్నాయి, కర్రీ పిల్లలు ఎన్ని ఉన్నాయి, అన్నీ నీట్గా వీడియోలో చెప్పినట్లాగే మీరు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీరు రాకపోయినా వీడియోలో క్లారిటీ చూపిస్తాను. తర్వాత ఎర్ర పిల్లలు ఎన్ని వస్తాయి, నల్ల పిల్లలు ఎన్ని వస్తాయి, 4 months పిల్లలు ఎన్ని ఉన్నాయి, 5 months ఎన్ని ఉన్నాయి, 3 months పిల్లలు ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే మన వీడియోలో పిల్లలు చూపిస్తూ ఇవి జత ప్రైజ్ ఏం చెప్తున్నారు, ఫైనల్గా మనకి ఎంతకు వస్తాయి, ఇది అడ్రస్ ఎక్కడనేది మన వీడియోలో అయితే మాట్లాడదాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పిల్లలు ఒకసారి నీట్గా మీకు చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇవే కాకుండా వేరే 2-3 కట్టలు ఉన్నాయి కదా, 70-80 పిల్లలు ఒక కట్ట ఉంది, ఒక 45-46 పిల్లలు ఒక బ్యాచ్ ఉంది. ఇంకా రైతుల దగ్గర గొర్రెల్లో పిల్లలు ఉన్నాయి కొన్ని. అంటే రైతుల దగ్గర ఇంత పెద్ద పిల్లలు ఉండడం లేదు, ఉన్నా కూడా ఒక 5-10 అంతకుమించి ఎక్కువ ఉండడం లేదు. ఇక్కడ ఎక్కువ మనకి కట్టలు చేసి వాటికి వ్యాక్సిన్ వేసుకొని మేపుకుండే కట్టలు అనేది ఉన్నాయి. ఒకసారి పిల్లలు అయితే చూపించుకుందాం, మిగతా డీటెయిల్స్ అయితే వీడియో మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే మీకు అర్థమవుతుంది. ఓకే, నేనే లైవ్ లేక్ అనేది వచ్చాను. మొత్తం ఈ కట్ట అనేది మనకి 101 పిల్ల అనేది ఉంది. మొత్తం వచ్చేసి మనకి 101 పిల్ల అనేది ఉన్నాయి. 4 months 5 months పిల్లలు, 4 నెలలు 5 నెలల మధ్యలో వయసు పిల్లలు. మనకి 4 months పిల్లలు అనేది దానికంటే 5 months పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఈ కట్టలో. మొత్తం నెల్లూరు జుడిపి. వీటిలో వచ్చేసి మనకి ఎర్ర పొట్టేళ్ళు నెల్లూరు బ్రౌన్ ఎన్ని ఉన్నాయి, బ్లాక్ నల్ల పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తా. ఇక్కడ ఎందుకంటే మొత్తం ప్రతి పిల్లకి అనేది కొమ్ము కొట్టుంది కదా, ప్రతి పిల్ల అనేది మనకి కొమ్ము కొట్టుంది. లైవ్ వెయిట్ కూడా మనకి పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి. ఈ పిల్లలు ఎలాంటి పిల్లలు అనేది మనకి దగ్గర 18-20 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్. 5 months పిల్లలు అనేది మ్యాక్సిమం అంటే 101 పిల్లలో మనకి 101 పిల్లలో 5 months పిల్లలు అనేది దగ్గర 60-70 అనేది మనకి 5 months వస్తాయి. 60 నుంచి 70 పిల్లల వరకు మనకి 5 months పిల్లలు అనేది వస్తాయి. ప్రతి పిల్లకి అనేది మనకి కొమ్ము అనేది వచ్చింది. 1 ఇంచు 2 ఇంచులు అనేది కొమ్ము వచ్చింది. 2 ఇంచులు అనేది పెద్దగా రాలేదు, కానీ 1 ఇంచు పైన అనేది మనకి 1.5 ఇంచు అనేది కొమ్ములు అనేది వచ్చినాయి. పట్టుకొని చూపిద్దాం అనుకున్నా, కానీ పొలంలో ఉండడం వల్ల దొరికేది కష్టం. అందుకని నేను ఇవి పట్టుకోవడానికి చూపించలేకపోయాను. ఇవి నెల్లూరు బ్రౌన్ అనేది మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక పిల్ల ఉంది, అక్కడ ఒక 2 పిల్లలు అనేది ఉన్నాయి, అక్కడ ఒక 2, 4 నెల్లూరు బ్రౌన్ వస్తుంది. 4 కాదు 5 పిల్లలు వస్తాయి. అక్కడ వచ్చేసి మనకి 2 ఉన్నాయి, అక్కడ 1, 2, 4, ఇది 1, 5. బ్లాక్ కలర్ అనేది మనకి 2 అనేది ఉన్నాయి. నల్ల పిల్లలు అనేది మనకి 2 పిల్లలు మాత్రమే ఉన్నాయి. 1, 2 పిల్లలు మాత్రం బ్లాక్ అనేది, నలుపు పిల్లలు అనేది 2 పిల్లలు ఉన్నాయి. నెల్లూరు బ్రౌన్ అనేది మనకి ఆ చివరిన 1, 2, 3, 4, 5 అక్కడ చివరిలో ఒకటి ఉంది. 6 పిల్లలు నెల్లూరు బ్రౌన్ వస్తాయి. 1-2 బ్లాక్ అనేది వస్తాయి. కలర్లు అంటే మనకి నెల్లూరు క్రాసింగ్ అంతేనివి. మొత్తం మిగతాయి మొత్తం మనకి నెల్లూరు ఒరిజినల్ నెల్లూరు జుడిపి పిల్లలు అనేది ఉన్నాయి. లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఓకేనా, కనిపిస్తున్నాయి కదా పిల్లలు మేత మీద ఉండడం వల్ల ప్రతి పిల్ల అనేది మేస్తుంది. ఎందుకంటే మనం షెడ్లో ఉన్నప్పుడు, దొడ్డి దగ్గర ఉన్నప్పుడు వీడియో తీసానంటే ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు అర్థం కాదు. ఇలా పొలం మీదకి వచ్చి తీసుకున్నప్పుడు ఏమంటుంటే పిల్ల మేస్తుందా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. పిల్లలు ఏదైనా డల్లుగా ఉన్నా ఏదున్నా మనం పొలం మీద చూసామంటే ప్రాబ్లం ఏదైనా ఉంటే పిల్ల అనేది మేయదు. ఇక్కడ వచ్చాను నేను, లైవ్లోకి వచ్చాను. ప్రతి పిల్ల అనేది మేస్తున్నాయి, ప్రతి పిల్ల యాక్టివ్గా ఉంది. ప్లస్ మనకి కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి కానీ, లేదు బయట తిప్పి మేపుకునే వాళ్ళకి కానీ ఇక్కడ మనకి వ్యాక్సిన్ కూడా మనకి పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేస్తున్నారు. మరి ఈ కట్ట మొత్తం మనకి పీపీఆర్ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు. నెల్లూరు బ్రౌన్ వచ్చి మనకి 6 వస్తాయి, బ్లాక్ కలర్ వచ్చేసి 2. మొత్తం మీద మనకి కలర్లు అనేది 8 మాత్రమే వస్తాయి. మిగతాయి మొత్తం మనకి నెల్లూరు జుడిపి అనేది వస్తాయి. 4 months పిల్లలు అనేది ఒక 20-30 పిల్లలు మాత్రమే ఉంటాయి. మిగతాయి మొత్తం మనకి 5 months పిల్లలు అనేది వస్తాయి. పట్టుకొని పిల్లలు చూపిద్దాం అనుకుంటే దొరకవు. అందువల్ల నేను పిల్లలు అనేది పట్టుకోవాలి. ప్రతి పిల్ల అనేది మనకి ఇంచు కొమ్ము పైనే వస్తుంది. మనకి
కాబట్టి మన దగ్గరికి వెళ్ళామంటే మేసే పిల్లలు వెళ్ళిపోతున్నాయి. అందువల్ల నేను దగ్గరికి వెళ్ళే కింద ఇవి మేసేటివి కూడా వెళ్ళిపోతున్నాయి నన్ను చూసి. ఈ పిల్లల్ని మనకి దగ్గరగా 18-19 కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది. నెల్లూరు జుడిపి మనకి ఇట్లాంటి పిల్లలు పెద్దగా లేవు. ప్రతి పిల్ల అనేది జుడిపే వస్తాయి. ప్రతి పిల్ల మనకి మేత మేస్తుంది. ఎందుకంటే లైవ్లోకి వచ్చామంటే మనం చూపించే క్లారిటీ వేరు. కాబట్టి నేను ఇంకొకటి కూడా చెప్తాను బ్రదర్, నేను లైవ్లోకి వచ్చి వీడియో తీసినా సరే మన వాళ్ళు రైతులు కానీ లేదంటే ఇట్లా కొద్దిగా కట్టలు చేసి మేపుకుంటే వాళ్ళు వీడియోలు ఏదైనా చేసినా కొంతమంది వీడియోస్ చేస్తారు. కానీ ఆ వీడియో చూసినప్పుడు వీడియోలో కొంచెం పెద్ద పిల్లలాగా కనిపించవచ్చు, లేదంటే పిల్లలు బాగున్నట్టు కనిపిస్తాయి. కానీ లైవ్లోకి వచ్చామంటే ఖచ్చితంగా డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్న. మనకి పెద్ద పిల్లలే అనేది చెప్పడం లేదు. ఇక్కడ మనకి కొన్ని 3 monthsకి 4 months మధ్యలో పిల్లలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి కూడా చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పిల్ల వచ్చేసి మనకి 3 months పైన 3.5 నెల 4 నెలల మధ్యలో అనేది ఈ వయసు పిల్ల ఉంది. ఇదొకటి, అదొకటి, 3 పిల్లలు ఇక్కడ వచ్చాయి మనకి. ఇలాంటి పిల్లలు వస్తాయి. ఒక 10 పిల్లలు కూడా లేవు, కానీ 10 పిల్లలు అనేది లేవు, కానీ ఒక 6-7 పిల్లలు మాత్రం మనకి 3 monthsకి 4 months మధ్యలో పిల్లలు 1, 2, 3 పిల్లలు అనేది మనకి ఇక్కడికి వచ్చాయి. అది మళ్ళీ 4 months బ్రదర్. అది వచ్చేసి మనకి 4 months. అది మనకి మేత మేస్తుంది, ప్లస్ కొమ్ము అనేది వచ్చింది మనకి. చూపిద్దాం అనుకుంటే అది వెళ్ళిపోతుందేమో దగ్గరికి వెళ్తే. చూడండి మీకు కొమ్ము వచ్చిందా లేదని కూడా చూపిస్తాం బ్రదర్. ఇక్కడ చూశారు కదా, ఇది 4 months పిల్ల. అది మన కొమ్ము కనిపిస్తుంది కదా, అది మనకి 4 months పిల్ల అనేది వస్తుంది. ప్రతి పిల్ల కొమ్ము వచ్చింది బ్రదర్. చూడండి ప్రతి పిల్లకి అనేది మీకు కొమ్ములు అనేది వచ్చున్నాయి. రాకుండా ఉంటూ ఏది లేదు. ప్రతి పిల్లకి అనేది కొమ్ములు అనేది వచ్చున్నాయి. ఇక్కడ జూమ్ ఎందుకు పెట్టానంటే కొమ్ములు కనపడతాయని జూమ్ పెట్టాను. ప్రతి పిల్ల కొమ్ము లేని పిల్ల అంటూ పెద్దగా లేవు. ఇక్కడ కొన్ని పిల్లలు 4 months ఉన్నాయి, కానీ కొంచెం లైట్గా కొమ్ము వచ్చింది. ఆ బొచ్చులో అనేది మనకు ఎంటుకలో కనపడదు. అవి 3 months పిల్లలు అనేది పెద్దగా లేవు బ్రదర్. ఇక్కడ ఈ కట్టలో మనకి 3 months అనేది పెద్దగా లేవు. ఇది 4 months పిల్ల, ఇది 4 months పిల్ల మనకి. ఇక్కడ జూమ్ ఎందుకు చేశానంటే పొట్టేళ్ళకి కొమ్ములు కనిపించేదాన్ని జూమ్ చేశాను అంతే, వేరేలా కాదు. ఇక్కడ ఒక పిల్ల 3 months పిల్ల అని చెప్పాను కదా, 4 months ఇది. ఆ పొయ్యే పిల్ల వచ్చేసి మనకి 3 months పిల్ల వస్తుంది. దాని ముందుండే పిల్ల కూడా మనకి 3 months పిల్ల. 3 months అంటే 3 months పైనే, 3.5 నెలలు అలా ఉంటుంది. 3 నెలలు 15 రోజులు, 3 నెలలు 20 రోజులు అనేది ఉంటాయి. 3 months పిల్లలు పెద్దగా కనిపించడం లేదు. మ్యాక్సిమం అన్ని పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లైవ్లోకి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇది మనకి 3 months పైనే ఉంది, 3.5 నెలలు అనేది ఉంటుంది. మేత మేస్తుంది. కాబట్టి ఇలాంటి పిల్లలు పెద్దగా ప్రాబ్లం కాదు. 1, 2 లేకుండా రైతులు ఎవరు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, మార్కెట్లోకి వెళ్ళినా, రైతుల దగ్గరికి వెళ్ళినా, రైతుల దగ్గర కూడా ఒక 10 పిల్లలు ఉన్నాయంటే వాటిలో ఒక 4 పిల్లలు చిన్న పిల్లలే వస్తాయి. కాబట్టి మనకు అచ్చంగా పెద్ద పిల్లలు ఇవ్వరు, రైతులు ఎవరు. ప్లస్ మార్కెట్లోకి వెళ్తే మార్కెట్లో కూడా చిన్నవి పెద్ద అన్నీ మిక్స్ చేస్తుంటారు. కాబట్టి ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే లైవ్లోకి రండి, పిల్లలు చూసుకోండి. మీకు నచ్చిందంటే కట్ట తీసుకుంటే ఒక రేట్ అనేది ఉంటుంది. ఈ మొత్తం 101 పిల్ల తీసుకుంటే జత ప్రైజ్ అనేది మనకి 17,500 చెప్తున్నారు బ్రదర్. 17,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి. ఇంకా అట్లా కాకుండా 50, 60 సెలెక్ట్ పరంగా తీసుకుంటే అది రేట్ అనేది మారుతుంది. కాబట్టి ఏదైనా కూడా రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, ఖచ్చితంగా బేరాలు అనేది ఉంటాయి. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం చుట్టుపక్కల పల్లెల్లో. ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి. ఆ కట్టలు కూడా మీకు వచ్చారంటే 4-5 కట్టలు చూస్తాం. మనకి ఎక్కడైతే నచ్చుతాయో అవే తీసుకుని మనం బేరాలు అయితే చేసుకుందాం. ఏదైనా సరేనా లైవ్లోకి రండి. నేను ప్రతి వీడియోలో మీకు ఒక క్లారిటీ చెప్తా. నేను లైవ్లోకి వచ్చానంటే ప్రతి పిల్ల ఎలా ఉందనే చూస్తా. తర్వాత వచ్చేసి మీరు వచ్చారంటే మనకి ఇవే కట్ట ఉన్నాయన్న, ఇవే తీసుకున్నా నేను చెప్పను. ఎందుకంటే వేరే దగ్గర కూడా 2-3 కట్టలు ఉన్నాయి, మేపుడు కట్టలు వేరు. ఇక్కడ వచ్చేసి మనకి రైతుల దగ్గర గొర్రెలు దొరకవు. ఒకవేళ రైతుల దగ్గర ఉన్నా కూడా 10-15 పిల్లలు మాత్రమే దొరుకుతాయి. ఇలా లాట్లు అనేది దొరకవు మనకి. ఇలా లాట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా మేపుడు పిల్లలు 10 మంది రైతుల దగ్గర ఒక 10, ఒక 15 ఇట్లా తీసుకొని కట్ట చేసుకుంటారు. 1 నెల 2 నెలలు పెంచుకొని వ్యాక్సిన్స్ అన్నీ వేసుకొని అమ్ముకుంటారు. కాబట్టి ఇలాంటి కట్టలు అనేది మనకి ఇవే కాకుండా ఇంకా 2-3 కట్టలు ఉన్నాయి వేరే విలేజ్ల్లోనే, పక్కన మా చుట్టుపక్కల ఏరియాలోనే వేరే కట్టలు కూడా ఉన్నాయి. వచ్చారంటే అన్ని పిల్లలు చూసుకోండి. మీకు నచ్చిన తర్వాత ఏ కట్ట అయితే మనకు రీజనబుల్ రేట్ అనిపిస్తుందో అక్కడే తీసుకుని వచ్చిన తర్వాత ఇవే కొనండి, ఇవే తీసుకొని నేను చెప్పను. ఎందుకంటే పిల్లలు వాళ్ళు వచ్చి మనకి రేటు రీజనబుల్ రేట్ అనిపిస్తేనే కొనండి, లేదంటే అవి వద్దని పోతే ఇంకొక కట్ట తీసుకుందాం. ఏదైనా సరే పిల్లలు నచ్చితేనే కొనుక్కోండి. ఎందుకంటే మనం వచ్చాం కదా ఇవే ఉన్నాయన్నా వేరే కట్టలు లేవని నేను చెప్పను. ఎందుకంటే ఇంకేదైనా డౌట్ ఉన్నా మీరు వచ్చిన తర్వాత పిల్లలు చూసుకొని మీకు 50 కావాలన్నా 60 కావాలన్నా తీసుకున్నట్టే దాని రేట్ అనేది వేరే ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇవే కాకుండా వేరే బ్యాచ్లో కూడా ఉన్నాయి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.